హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో చపాతీను చికెన్ కర్రీ. అదిగండి ఇవాళ మా ఇంట్లో ఈ రెండు చపాతీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అంటే మేము చాలా దూరం వెళ్తున్నామండి ప్రయాణానికి, అందుకని చపాతీ చేసుకున్నాము ఉంటుందని. చికెన్ అయితే తెల్లారికి ఉంటుంది కదా అని బాగా నీళ్ళు పోయకుండా గ్రేవీ లాగా చేశాను. ఇప్పుడు చపాతీ చూడండి అసలు ఎంత బాగుందో, అసలు నిజంగా చాలా బాగా వచ్చింది. నెయ్యి వేసానండి, నెయ్యి వేసి ఇదిగో చికెన్ కూడా చూడండి. మీరు ఏదైనా మీతో పంచుకోవటమే నాకు చాలా ఇష్టము. ఇదిగోండి చికెన్ కూడా చాలా దూరం వెళ్తున్నాము, అందుకని చికెన్ కానీ ఈ రెండు చేసుకెళ్తున్నాము. చుట్టాలు కూడా ఉన్నారండి, అందుకని తలా ఒక రకం చేసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. ఇదిగోండి చూడండి చికెన్ కూడా ఫేస్తో పాటు వెళ్తున్నానండి. అందరం కలిసి వెళ్తాం, తలా ఒక రకం చేసుకొని వెళ్తున్నాము. నన్ను చపాతీ చికెన్ చేయమన్నారు, తలా ఒక రకం చేస్తున్నారు. నేనైతే రెండు చేస్తానన్నాను. ఇగోండి చూడండి చికెను, నెక్స్ట్ ఇది చపాతీ కూడా గోల్డెన్ చేశాను. ఇవ్వండి, ఎందుకంటే చాలామంది ఉంటాం కదా, తలా రెండు రెండు రావాలి కదా, అందుకని చాలా చేశాను చపాతీలు. ఇవాళ చేయటం కూడా చెయ్యి నిప్పు వచ్చేసింది ఇవాళ. అంటే దగ్గరగా ఒక 10 మంది దాకా ఉన్నాము లేడీస్, అందుకని చేద్దాము పనిదే అని చేస్తున్నాను. కానీ వాళ్ళు తలా ఒకరు చేసుకొస్తారు కదండి. నిజం చెబుతానండి, ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటే చాలా అదృష్టవంతులు. మనం ఫ్రెండ్షిప్ మట్టుకు అసలు చెడగొట్టుకోకూడదు. నిజంగా వాళ్ళు కూడా మన ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళే ఉన్నారండి. మనకి ఏదైనా ఆపద వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా మనం ఆదుకోవాలి, మనకి ఏదైనా వచ్చినా వాళ్ళు ఆదుకోవాలి. అలా ఉంటేనే బాగుంటుందండి ఫ్రెండ్షిప్లో. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఫ్రెండ్ అనేవాళ్ళు లైఫ్లో ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. ఏ ఆపద వచ్చినా చెప్పుకోవటానికైనా దేనికైనా మనకు చాలా బాగా, ఏదైనా ఫ్రెండ్ అన్నాము ఫ్రెండేనండి. నిత్యం చెబుతున్నా, ఫ్రెండ్ దొరకటం కూడా ఒక అదృష్టమేను. అలాంటిది ఫ్రెండ్షిప్ అంటే కొంతమంది ఏదో కాలక్షేపం కోసం చేస్తారు, చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే వదిలేయాలి. నిజంగా అండి ఫ్రెండ్షిప్ మటుకి నాతో పాటు ఉన్న 10 మంది మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎంత దూరమైనా వెళ్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము. అదేంటక్క పిల్లలు ఏం చేస్తారంటే, పిల్లల పని పిల్లలు తినండి. అట్టని మేము పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించి సాయంత్రంకి వచ్చేస్తాము. అత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. మాకైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇదిగోండి ఇది కూడా అయింది, బాగా కర్రీ కూడా బాగా అయింది. ఇంకా ఏదన్నా టిప్పుకు పోయేటప్పుడు ఏదైనా చికెన్ కానీ కాకపోయినా ఏదన్నా వెరైటీ ఏదైనా ఉంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. అందరం కలిసి వెళ్ళేటప్పుడు నా వీడియో చూడండి అండి, ఒక్కసారి చూసి కామెంట్ చేసి లైక్ కొట్టరా ప్లీజ్ అండి. మీ అందరినీ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. అంటే అవి పేర్లు పెట్టడం కూడా నాకు చేత కాదు, ఏదో తీద్దామని చెప్పి కొంచెం చిన్నవి చేస్తున్నాను వీడియోలు. అందరికీ నిజంగా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అదిగోండి చికెను ఆపేస్తున్నా గ్యాసు. నిజంగా అండి నా వీడియో చూసినందుకు చాలామందికి థ్యాంక్ యూ అండి. అదిగోండి మూత పెట్టేస్తాను, ఉడికేసింది. అదిగో చపాతీ